సో మీ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అమ్మాయే కరెక్ట్ అని మీరు కేసుకి వెళ్ళిన తర్వాత, లేదు అబ్బాయి కరెక్ట్ అని తెలిసి సందర్భాలు ఉన్నాయా? అలాంటిది ఏదైనా షేర్ చేస్తారు వితౌట్ ఎనీ నేమ్స్? ఖచ్చితంగా మమ్. అసలు నేను కేసు నా దగ్గరికి ఎవరైనా వస్తే దాదా బాబు వెంటనే రాసేసుకోవడం అట్లా చేయను నేను. ఐ ఆస్క్ దెమ్ టు కమ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. అంటే ఐ విల్ సీ దేర్ పేషెన్స్ వెదర్ రియలీ అతను ఏదైనా ఒక తప్పు చేశాడా లేదా. జనరల్గా ఏంటంటే ఇలా ఏంటి ఈవిడ పొద్దున్న రా సాయంత్రం రా అంటుంది, ఏంటి అని వెళ్ళిపోతాడు వాడు. నేనేం చేస్తానంటే ఇవాళ రా, రేపు సాయంత్రం రా, ఎల్లుండి పొద్దున్న రా, ఎల్లుండి రాత్రి సాయంత్రం 7 తర్వాత రా, అట్లా ఐ విల్ బి గివింగ్ హిమ్ సర్టన్ డిఫరెంట్ టైమింగ్స్ అనమాట. నిజంగా అవసరం ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు ఖచ్చితంగా నన్ను నా కోసం వెయిట్ చేస్తాడు. మేడం దిస్ ఈజ్ మై ప్రాబ్లం అని చెప్తాడు. యాక్చువల్గా ఇంకొక మ్యాటర్లో ఇట్లాగే జరిగింది. రోజు ఇలాగే ఈ సాఫ్ట్వేర్ అంటే జనరల్గా కొంచెం మరి వాళ్ళకి పాపం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ వీళ్ళలోనే కొంచెం నాకు ఐ ఫైండ్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ పీపుల్ని. బికాజ్ ఇద్దరికి టైమింగ్స్ మ్యాచ్ అవ్వవు, మైండ్ సెట్ మ్యాచ్ అవ్వట్లేదు. ఈమె హ్యాపీగా తిరుగుతుంది, అతను హ్యాపీగా తిరుగుతుంది. సో షీ వాంటెడ్ సమ్ లైక్ ఎప్పుడు నా హస్బెండ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి అని షీ రోట్ ఏ లెటర్. ఐఎమ్ గోయింగ్ టు మై పేరెంట్స్, నేను ఇంక మన ఇద్దరం కలవట్లేదని షీ రోట్ ఏ లెటర్ అండ్ షీ కెప్ట్ ఇట్ ఆన్ దట్ బెడ్ అనమాట. అండ్ షీ వాజ్ వెయిటింగ్ యాక్చువల్లీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ద హస్బెండ్ కేమ్, ద డోర్ వాజ్ లాక్డ్. సో వాట్ ద పర్సన్ తన దగ్గర వేరే స్పేర్ కీతో ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి చూశాడు, ఆ లెటర్ చూసుకున్నాడు. అయ్యో షీ లెఫ్ట్ మీ అనుకుని వాట్ హ్యాపెండ్ ఈజ్ చాలా సింపుల్ థింగ్ అనమాట. అండర్స్టాండింగ్ విషయానికి వస్తే ఇలా ఉండాలని నేను చెప్తున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్. సో సింప్లీ ఏం చేశాడు, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, అందరూ రాత్రి లెటర్స్ ఆల్ సిట్ అండ్ ఎంజాయ్, లెటర్స్ ఆల్ ఎంజాయ్ అని చెప్పేసి అని. షీ వాజ్ ఇన్ ద హౌస్ ఓన్లీ. ఓకే, దెన్ హీ వాజ్ జస్ట్ కాలింగ్ సమ్ నంబర్స్ అండ్ అరే నువ్వు వచ్చే రాకేష్ సురేష్ అందరు రెంట్రా, మన అందరం ఇక్కడ ఎంజాయ్ చేద్దామని. యూ బ్రింగ్ సంథింగ్ అని హీ వాజ్ జస్ట్ హీ వాజ్ డూయింగ్ ఆల్ దట్ నాన్సెన్స్. సో ఇమీడియట్లీ షీ సెడ్ నో టిల్ నో ఐఎమ్ హియర్ ఓన్లీ, ఐఎమ్ లిజనింగ్ టు ఆల్ ద పీపుల్, మీరు ఎవరెవరు కాల్ చేస్తారో అంతే, దిస్ ఈజ్ యువర్ మెంటాలిటీ అని అంటే. దెన్ ద హస్బెండ్ సెడ్ నో ఐఎమ్ గోయింగ్ టు టేక్ బాత్, ఐ విల్ టాక్ లేటర్ ఆన్ అని. విల్ గో అండ్ దెన్ లేటర్ ఆన్ లెట్ us టాక్. అక్కడ ఒక లెటర్ పెట్టుంది అనమాట. నేను రేపటి నుంచి 10 days లీవ్ పెట్టాను, మన ఇద్దరం షిమ్లా వెళ్దాము అని, నేను టికెట్స్ కూడా ఎయిర్ టికెట్స్ కూడా తెచ్చానని చెప్పేసి అని పెట్టాడు. ఈమె ఈలోపే ఆవేశంలో గొడవ చేసేసి ఇట్లాగా చేసింది అనమాట. ఇప్పుడు మరి ఎవరెవరు కాల్ చేశారంటే దోస్ ఆర్ అన్ని కూడా ఫేక్ కాల్స్ అనమాట. అతను ఎవరికి కాల్ చేయలేదు. చూడు ఇంత చిన్న ఇన్సిడెంట్ అది. అవును, చూడండి ఇంత చిన్న ఇన్సిడెంటే కదా అది. అవును, నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు, నేను వెళ్ళిపోతున్నాను. షీ వాంటెడ్ అంటే టెస్ట్ చేయడానికి ట్రై చేసింది. అవును, కరెక్ట్. అతను ఏం చేశాడు, ఉత్తినే అబద్ధాలు ఆడితే అతనికి తెలుసు ఈ అమ్మాయి ఇక్కడే ఉందని. ఎందుకని ఆ అమ్మాయి చున్ని అందులో నుంచి కనబడుతుంది అతనికి. ఓకే, ఎంత సిల్లీ థింగ్ చూడండి, ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత అండర్స్టాండింగ్ చూడండి. అవునవును, ఆ అమ్మాయి నిజంగా అదే ఆవేశంలో వెళ్ళిపోయి ఉంటే ఏమైంది, అతను చాలా సఫర్ అవుతూ ఉండేవాడు. అవును, ఈవిడ కొంచెం ఒక 2 నిమిషాలు వెయిట్ చేయడము, ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చూడండి. సో వాళ్ళు 10 రోజులు హ్యాపీగా టూర్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి తర్వాత. సో సచ్ ఎ నైస్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్. కమ్యూనికేషన్ ఈస్ ద కీ. అది సో కరెక్ట్ అండి, మంచి ఎగ్జాంపుల్ తో చెప్పారు. వండర్ఫుల్. అందరు కపుల్స్ కూడా మీరు అన్నట్టు ఫస్ట్ మీరు అడ్జస్ట్మెంట్ అంటే నాకు చాలా నెగిటివ్ అనిపించింది, ఎందుకంటే అమ్మాయిలే అడ్జస్ట్ అవ్వాలా అన్న ఉద్దేశం అనిపించింది. బట్ నౌ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూలో చూడండి, అమ్మాయి అడ్జస్ట్ అయ్యింది. చూడండి కావాలంటే అడ్జస్ట్ అయ్యి లెటర్ రాసింది, వెళ్ళిపోలా. అవునవును, లెట్ మీ వెయిట్, నేను ఉండి ఏం చేస్తాడో చూడాలి అని అనుకుంటే హస్బెండ్ రాగానే లెటర్ చూసి ఏం చెప్పలేదు, అసలు ఏం అనలేదు. తను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ లెటర్ ఉంది, ఈఎంఐ చూసింది ఏం లెటర్ అని. అక్కడ ఫ్లైట్ టికెట్స్ అవి దానికి పెట్టున్నాయి పక్కన. సో రేపే మనం వెళ్తున్నాము, రేపు మార్నింగ్ అని చెప్పని అక్కడ ఉంది దాంట్లో. అబ్బాయి కూడా స్పాంటేనియస్ గా మంచి డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి. కరెక్ట్. మరి అందరికి ఫోన్లు చేసి రమ్మన్నారు కదా, నేను వెళ్ళిపోయానని మీకు బాధ లేదా అని అంటే చెప్పింది. అన్ని ఒక్కటి కూడా ఫోన్ లేదు, చూడు నీకు చేసిన కాల్ తప్ప నేను ఎవరికి ఫోన్ చేయలేదు చూడని మొబైల్ చూపించాడు. వావ్, చూడు ఎంత చక్కగా ఉంది, అది చాలా క్యూట్ గా ఉంది. ఎగ్జాంపుల్ అది అలా ఉండాలి చక్కగా. అవును, ఆమె వెంటనే కోపంగా అరవడాలు ఏం చేయలేదు, అతను కూడా అంతకన్నా నువ్వు ఎక్కడ పోయావని ఏం అనలేదు. సో దేర్ వాజ్ ఎ స్మాల్ ట్రికిష్ గేమ్ అక్కడ ఆడాడు, అందరు రండి అని. అవును, చాలా చాలా బాగుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మీరు చెప్పినట్టు ఇలా ఉంటే కనుక చాలా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోవచ్చు. పెద్ద ఉంటే అది మన కర్మ, మనం ఏం చేయలేం, విడిపోక తప్పదు మనకి, అలాగే రాసి పెట్టుంటే.